ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. మా రోజా దుబాయ్కి పోకముందు, అంటే పోయిన గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో కాదు, మా గవర్నమెంట్లో కాదు, పోయిన గవర్నమెంట్లో పాయసం చేస్తే అది ఇంకా చల్లారలేదు సార్. అంత వేడి వేడిగా ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. అట్లాంటి పరమాన్నం మాటలన్నీ దుబాయ్కి వెళ్ళొచ్చింది కదా, దుబాయ్లో బాగా గట్టిగా మంచి సరుకు పడినట్టుంది, అది ఇంకా దిగల. అది దిగాలి కాబట్టి అది దిగే వరకు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాలే పాపం ఆమెకి. ఇంకా అక్కడ తాగిన మత్తు ఇంకా ఆమెకి దిగలేదు. బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా దుబాయ్లో చేసుకొని వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతంగా ఆయన తీసుకున్న శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు అని మేం చెప్పట్లేదు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఆయనని ఎంతగానో ఆదరిస్తున్నారు, ఆయనని ఎంతగానో హక్కును చేర్చుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలేవాడు నాయకుడని నేను ఎప్పుడు చెప్తుంటా. అట్లా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యని ఈయన తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ దిశగా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ కని విని ఎరుగని విధంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలి అనే ఒక మార్క్ సంపాదించుకున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి రోజా నువ్వు. నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా ఆమెకి ఎక్కడ కనిపించేది లేదు, ఆమెని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మీడియా కూడా పాపం ఆమెను పట్టించుకోవట్లేదంటే దయచేసి నా విన్నపం ఏమంటే, నా మీడియా సోదరులు, ఈరోజు మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే మీడియా సోదరుల భిక్షనే చెప్తాను నేను. ఎందుకంటే మేము మాట్లాడినట్టు నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకెళ్లేది మీడియా కాబట్టి ఆ మీడియా వాళ్ళందరికీ కూడా నాదొక విన్నపము, కోరికను అర్థం చేసుకుని ఆ రోజాను కూడా కొంచెం హైలైట్ చేయండి సార్. ఎందుకంటే పాపం మీరు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆమె దగ్గర ఏ విషయం లేదు, ఆమె ఏమీ మాట్లాడలేదు, ఆమెను ఎవరు పట్టించుకునేవాడు లేడు. నన్ను గమనించండి, నేను ఒక దాన్ని ఉన్నాను అని మళ్ళీ బయటకు ఏ విధంగా రావాలి. అందరికీ ప్యాషన్ కదా పవన్ కళ్యాణ్ గారిని అంటే, మళ్ళీ అందరు జనాలు నా నోళ్ళలో నాంతాము, మళ్ళీ జన సైనికులు వస్తారు, నన్ను తిడతారు, నేను హైలైట్ అవుతాను. అది కూడా ఈసారి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు పోర్ట్ఫోలియో ఇంత బాగా ఉంది, అసలు ఆయన చూస్తేనే ప్రజలు ఆదరిస్తున్నారు, ఆ తర్వాత జన సైనికులు చాలా సంబరాల్లో ఉన్నారు. ఆమె ఎన్ని ఓర్చుకోలేదు. వెంటనే ఆమె అన్న మాట ఏంటంటే, అంత సిగ్గులేని జెండా కూలీలను నేను ఎక్కడ చూడలేదు, వాళ్ళు జెండాలు తప్ప పార్టీల జెండాలన్నీ మోస్తారు అని అనింది. అసలు జెండా కూలీ అంటే ఎవరు? సీనియర్ మా అందరికీ ఎవరు తెలుసా? రోజా. చూడండి, ఆమె పసుపు జెండా మోసింది, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డిది మోసింది. ఆ తర్వాత కొడుకు మళ్ళీ పార్టీ పెడితే కొడుకు జెండా మోసింది, కండువాలు వేసుకుంది. ఇట్లా ఎన్ని జెండాలు. అవకాశం ఇస్తే పక్క రాష్ట్రంలో కూడా పోయి ట్రై చేసింది, ప్రయత్నించింది, అక్కడ కుదరలేదు, మళ్ళీ వచ్చి జగనన్ననే పొగుడుతూ ఉంది. ఈ గత ప్రభుత్వం కాక అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆమె ఒక మాట అనింది, 100 ఏళ్ళు రాజశేఖర రెడ్డి అన్న నువ్వు చల్లగా ఉండాలి అనింది. అయిపోయి పాపం ఆయన. మళ్ళీ ఇప్పుడు మా ఎన్నే సీఎం అని అంటుంది. ఇంకా నువ్వు ఈ జన్మకు కాలేవు జగనన్న, గుర్తుపెట్టుకో. నీకు ఫస్ట్ నేను అడిగే విన్నపం మొదటగా జగనన్న కూడా చెప్తాను, జగనన్న ఈమెను ముందు పార్టీలోంచి తీసేయండి, లేకపోతే మీకు ఉండే పరువు కూడా పోతుంది, మిమ్మల్ని పట్టించుకునే దిక్కు కూడా ఉండరు. ఇట్లాగే మాట్లాడుతుంటే 11 సీట్లు కాదు, ఈసారి 11 కాదు కదా, 1 కూడా రాదు. ఈ రోజా నగరిలో తప్ప కొండ మీదకే ఎక్కువ సార్లు వచ్చిందని అక్కడ ప్రజలు అంటున్నారు. దేవుడి మీద భక్తితో రావట్లేదు రోజా. ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ నేను ఇక్కడ చెప్పబడలా, అందరికీ తెలుసు. జెండా కూలీలో సీనియర్ మోస్ట్ జెండా కూలీ ఎవరైనా ఉన్నారంటే అది రోజా. నువ్వు కదా రోజా జెండా కూలీ. మేమెప్పుడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎప్పుడు జెండాలు ఆ జెండా మోయండి ఈ జెండా మోయండి అని ఎవరికి చెప్పలేదు, ఎవరిని మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ పని అయితే చేస్తున్నారో దానికి వెన్నంటి ఉండి ముందు నుంచి మా ఇక్కడున్న వీర మహిళలందరం కూడా మేము స్వచ్ఛందంగా పార్టీలోకి ఏ రాజకీయ అనుభవం లేకపోయినా మేము రాజకీయాల్లోకి వచ్చామే తప్ప మమ్మల్ని ఆయన ఇంట్లో ఉంటే తీసుకొని వెళ్ళలేదు. నీలాగా అవకాశానికి ఒక పార్టీ, ఇంకొక అవసరం తీరాక ఇంకొక పార్టీ,
నువ్వు చంద్రబాబు నాయుడు గారు మహావీరుడు ధీరుడు అని పొగిడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టావో అందరూ విన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడుతున్నావో అందరూ చూస్తున్నారు. అదే రాజశేఖర రెడ్డిని ఎన్ని మాట్లాడినావో అందరికీ తెలుసు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా అసహ్యంగా ఉంటాయి, నీకంటే అవన్నీ అనిపించొద్దు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. మొన్న ఈ మధ్య కాంట్రవర్సీ అయింది. అట్లాగా ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా కష్టాలు ఎదురవుతాయి. రోజా ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. పార్టీ పెట్టి ప్యాకేజ్ దండుకోవడం తప్ప ఏమీ తెలియదు ఆయనకి. ఆయన గెలుపు ఒక గెలుపేనా? నీది ఒక గెలుపు. అసలు 2014లో నీకు వచ్చిన ఓట్లు 800 ఓట్లతో మెజారిటీతో గెలిచావు. ఆ రోజు ఇదే మీడియా ముందరకు వచ్చి ఓ అని ఏడ్చి నాకు ఇంకా మళ్ళీ నాకు బతుకు లేదే, అయిపోయింది నా బతుకు, ఏదో గెలిచాని 800 ఓట్లతో అని నీ నోటితో నువ్వే చెప్పావు. అయ్యో పాపం మహిళ కష్టపడిందిలే అనుకున్నాం మేము. కానీ నిన్ను మాత్రం పాపం అనకూడదు రోజా. మళ్ళీ 2024 వచ్చేసరికి నువ్వు ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోయావో నీకు గుర్తుందా? 2014లో మన సంఖ్య ఏందో తెలుసు కదా, 2000కు మించి కూడా రాలేదు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా రోజా? కాబట్టి నీకు 40,000 ఓట్లతో ఓడిపోయినావంటే 24లో ఇంకా నీ బతుకేందో అర్థం చేసుకో. నెక్స్ట్ టైం నీకంటూ ఏం ఉండదు. నువ్వు నగరికి ఏం చేసింది లేదు. నగరిలో కష్టపడిన వాళ్ళ శ్రమను దోచుకున్న దానివి నువ్వు. అక్కడున్న ఏ మండలాధ్యక్షుడు నీ గురించి పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చాడో తెలుస్తుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే మా పార్టీ గురించి, మా పార్టీ ప్యాకేజీల గురించి నువ్వు మాట్లాడతావా?